ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజన ప్రాంతాల్లో 4G సేవలను ప్రారంభించిన సీఎం జగన్, 300 సెల్ టవర్లను ప్రారంభించిన సీఎం, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు 4G అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయబావుటా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం. 47వ డివిజన్లో మంచినీటి సమస్య పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ ధర్నా, మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మంచినీటి సమస్యపై లేదని ధ్వజం. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే 300 సెల్ టవర్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవరు ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇవాళ 300 టవర్లు, జూన్లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరమన్నారు. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగమని తెలియజేశారు. 100 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తా ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తా ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతా ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్, ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావటం ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా ముఖంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నక్సలైట్లు లేరని, నక్సలైట్లు ఉంటే వారిని కూడా ప్రతిపక్ష నాయకులు బుట్టలో వేసుకునేవారని విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన వెనుక ఉండి యుద్దం చేస్తూ ఉంటారని, విజయవాడ, గుంటూరుకు చంద్రబాబు ఉరివేశాడని తెలిపారు. ముఖ్యంగా 2014, 2019 వరకు విజయవాడలో చంద్రబాబు ఒక్క అభివృద్ధి పని కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కరకట్టను ఎందుకు డబుల్ రోడ్డు చేయలేదని మండిపడ్డారు. సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ. వచ్చిన వాళ్ళందరూ అంటారు అది లేకుండా నువ్వేం చేయలేవు. ఈ రోజు మనకు వాద వచ్చినా, తుఫాను వచ్చినా 2 రోజుల్లో ఎన్యూమరేషన్ అయిపోతుంది, లెక్కలు వస్తున్నాయి. మరో 10 రోజుల్లో కాంపెన్సేషన్ ఏం పే చేయాలో తెలుస్తుంది. అందుకే కాన్ఫిడెంట్గా సీజన్ అయిపోయేలోగా రైతులకు మళ్ళీ మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేస్తాం, పే చేయాలి, కాంపెన్సేషన్ పే చేస్తామనగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యవస్థ ద్వారా వచ్చింది. గతంలో ఎక్కడా లేదు. సిన్సియారిటీ ఉండొచ్చు నాయకులకు, ఎవరైనా కొంతమందికి చేయలేక ఎందుకు పోయారంటే కింద వ్యవస్థ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు. ఈరోజు బటన్ నొక్కడం అవతల వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, కానీ నొక్కడం ఇంత సులభంగా ఎట్లా అవుతుంది? ఈరోజు ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఈయన ఆలోచనలకు తగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నారంటే ఈయన బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు, సాటిస్ఫై చేయగలిగాడు, అండ్ బెనిఫిషియరీస్ దానికి తగినట్టు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు
రెస్పాండ్ కాగలుగుతున్నారు కాబట్టి. మల్లాది విష్ణు, ఎల్లంపల్లి సీనియా అభ్యర్థి అనేది ఎవరు మనకు అవసరం? మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇక్కడ ఎవరు నుంచున్నా మనం జెండా మన చేతి పీడికిలు బిగించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మనం ఓటేసేది, ఓటు వేయించేది ఫ్యాన్ గుర్తుకు మాత్రమే కాదు. రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ సర్దుకోవడం వల్ల మనం కలల కన్నటువంటి ఏదైతే కంటున్నామో, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తాగునీరు, సాగునీరు, పాల వడ్డీ అనేటువంటి గతంలో చెప్పాం. వడ్డీ లేనటువంటి రుణాన్ని పొందడానికి, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడానికి, ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేసుకుంటూ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలి. వెల్లంపల్లి గారి యొక్క విజయానికి మనందరం కూడా దోహదం. వైసీపీకి మద్యంపై ఉన్న శ్రద్ధ మంచినీటి సమస్యపై లేదని జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 47వ డివిజన్లో జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ స్థానిక మహిళలతో కలిసి తమ నీటి సమస్యను ఖాళీ బిందెలతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ పంపులు వదలటంపై వీఎంసీ అధికారులకు లేదన్నారు. మహిళలు మంచినీటి ఇబ్బందులను పరిష్కరించలేని దిక్కుమాలిన వైసీపీ అంటూ మండిపడ్డారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా కనపడటం లేదన్నారు. మేయర్ సొంత డివిజన్లో కూడా మంచినీటి సమస్య ఉందన్నారు. 47వ డివిజన్ టైనర్పేట బూస్టర్ వద్ద గల కొన్ని రోజులుగా త్రాగునీరు రావటం లేదని, స్థానిక కార్పొరేటర్కి గాని మున్సిపల్ అధికారులకి గాని మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉంది. పన్నులు కట్టించుకోవడం మీద ఉన్న శ్రద్ధ కమిషనర్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ప్రజా సమస్యల మీద ఎందుకు లేదు? మంచినీటి పన్నులు కట్టించుకుంటున్నారు కదా. గత నెల రోజులుగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంచినీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటే ఎందుకు మీరు ఈ సమస్యను పరిష్కరించట్లా? అర్ధరాత్రి పూట ఒక అర్ధగంట ఏదో పోస్టర్ వేసి సన్నదారతో నీళ్లు వదిలితే ప్రజల అవసరాలు తీరుతాయా? ప్రజల అవసరాలు తీరుతాయా? దీనికి కమిషనర్ గారు కూడా సమాధానం చెప్పాలి. ప్రజల ఇబ్బందులు పడుతూ ఉంటే మీరంతా చూసి చూడనట్టు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు? అక్రమ బిల్డింగ్లు ఇచ్చేటప్పుడు మీ అధికారులు బాగా అవినీతి సొమ్ములు తీసుకుంటా ఉన్నారు కదా. ప్రజల అవసరాల మీద, ప్రజల ఇబ్బందుల మీద మీరు సకాలంలో ఎందుకు స్పందించరు? ఎందుకు పంపులు వదలట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. పంపులో పెడితే పంపింగ్ లేదు అన్నారు. రాత్రులు పగలు అడ్రోడ్లోనే తిరుగుతున్నామండి. అసలు నీళ్ళు అంటే దొరకనివ్వట్లేదు. ఏమని అంటే పంపింగ్ లేదమ్మా, రావట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? మా డ్యూటీ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం అంతే వాళ్ళు చెప్తున్నారండి. పయ్యోళ్ళ దారికి వెళ్ళమన్నారు. ఆ పయ్యోళ్ళు ఎవరో మాకు తెలియట్లా. అసలు వాళ్ళు వచ్చి కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఏంటి అనట్లా. పాత వాళ్ళు ఉండేవారు, పట్టించుకునేవారు. ఏంటమ్మా మీకు పంపులు వస్తున్నాయి లేదని 6 వచ్చి రాంది పంపు. నైట్ 12 దాటాక మేము అడ్రోడ్లో ఉంటున్నామండి. ఆడోళ్ళు వచ్చి వాళ్ళ పంపులను సరిగ్గా సమాధానాలు చెప్పరు. ఎవరు గట్టి కడిగితే వాళ్ళకి వదులుతున్నాం అంటున్నారు. నీళ్లు కూడా అమ్ముకుంటున్నారు. మా సమస్య ఇదేండి. మరి మాకు ఏం పరిష్కారం చేస్తాడో, ఏ నాయకుడు వస్తాడో మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్తాం. మేము ఎంతవరకు వెళ్ళాలన్నా అంతవరకు వెళ్తాం. ఎప్పుడు వచ్చినా పంపులు రావట్లా. అటు మేరు గారు ఉన్నారు, ఆ లైన్ వస్తున్నాయి, కింద లైన్ వస్తున్నాయి. ఈ లైన్ ఎందుకు రావట్లా? అన్ని లైన్లు ఒకటేగా పంపింగ్ లేకపోతే మరి ఈ లైన్ ఎందుకు ఆపుతున్నారు? అది మాకు వదలాలి కదా. 2 నెలలు మట్టి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. వచ్చి మేము అడిగినప్పుడల్లా ఏదో సాగు చెప్తున్నారు. పంపింగ్ లేదని చెప్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చుకుంటారు, అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇసుకు పడుతున్నారు. మేము ప్రతి క్షణం బాధపడుతున్నాము. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా కానీ మీరు సమస్య తీరుస్తారని మేము ఇక్కడికి వచ్చాం. మా కార్పొరేటర్ గారు ఏం పట్టించుకోవట్లేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఓటర్ల దినోత్సవం నాడు తమ మేనిఫెస్టోను విడుదల చేసినట్లుగా జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. జై భారత్ నేషన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. విద్యార్థి, ఆటో డ్రైవర్, మహిళలు, రైతుల ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఓటర్ల దినోత్సవం అని, ఓటు ప్రాధాన్యతను తెలిపే రోజు అన్నారు. అందువల్లే ఈ రోజు జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోని రూపొందించామన్నారు. నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి హాస్పిటల్, ప్రతి జిల్లాకి
ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ నిర్మించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశమని మా మేనిఫెస్టోలో ధైర్యంగా మేము తెలియజేస్తాం, చేస్తాం ఖచ్చితంగా. ఆ తరువాత ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ స్టోర్ రాబోతోంది. ఎందుకంటే ప్రజలు సంపాదించిన దాంట్లో సగం మెడిసిన్స్ కొనుక్కోవడానికే అవుతుంది. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ మెడికల్ మార్ట్ ఏర్పాటు చేయబోతోంది. దానిలో రేట్లు ఎంత తక్కువగా ఉంటాయంటే మీరు ఖర్చు చేసిన ఖర్చు చాలా తగ్గిపోతుంది. దానితో మిగతా ప్రైవేటు షాపుల్లో కూడా ఆటోమేటిక్గా రేట్లు తగ్గించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది. ఆ విధంగా ఆరోగ్యం దిశగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. తర్వాత నాణ్యమైన తాగునీరు ఎప్పుడైతే నాణ్యంగా ఉండదో మనకు అనేక విషయాలు, అనేక రోగాలు సంక్రమిస్తాయి. దానికోసం జై భారత్ నేషనల్ పార్టీ నాణ్యమైన తాగునీరు అందించేందుకు ప్రతి ఇంటికి ఒక వాటర్. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యమని ప్రకటించారు. వైసీపీ అధిష్టానం తీరుపై కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. ఇన్ఛార్జీల మార్పులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువును పక్కన పెట్టి ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ను నియమించింది వైసీపీ. అప్పటి నుంచి మల్లాది విష్ణు మౌనంగా ఉండిపోయారు. గతంలో 2 సార్లు అధిష్టానం పెద్దలు పిలిచి మాట్లాడినా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. వెల్లంపల్లికి సహకారం విషయంలో తన కేడర్కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న విష్ణు చివరకు అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని కేడర్కు తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించారు. అమరావతిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు టీడీపీ నేత కేశినేని చిన్ని. 1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుందని కేశినేని చిన్ని అన్నారు. 3 నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు. వైసీపీలో ఉండలేక చాలా మంది నేతలు టీడీపీ వైపు వస్తున్నారన్నారు. వైసీపీ ముగిసిపోయే నావా అని అందరికీ తెలిసిపోయిందన్నారు. 3 నెలల తర్వాత ఏపీలో ప్రజాప్రభుత్వం ఏర్పాటవుతుందని, ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అమరావతి రాజధానిగా కొనసాగుతుందని తెలిపారు. కలిసి ముందుగా మహిళలు మీ అందరికీ ధన్యవాదాలు. 1500 రోజులు దేశ చరిత్రలో ఎవరూ చేయలేటువంటి మహోద్యమం చేశారు. ముందుగా మహిళలు ముందుండి నడిపించిన ఉద్యమం ఇది. ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిమ్మల్ని గుర్తుంచుకునే ప్రతి రోజు రాబోతుంది. మీ త్యాగాలు వృధా కావు. మన ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఇంకొక 3 నెలల్లో మీరెంతో కష్టపడ్డారు. పోలీసులను లెక్క చేయకుండా ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. ఇక దళితులు సార్, ఈ రాజధాని రోజుల సమయం మిగిలి ఉంది. మీరు పడ్డ కష్టం ప్రతిఫలం రాబోతుంది. ఈ 82 రోజులు మీరు ఏ విధంగా మీరు గత 1500 రోజుల నుంచి ఉద్యమం చేశారో ఆ విధంగా కూడా మేము అందరం కలిసి పోరాడి ఈ దుర్మార్గుడిని పోరాడదాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఎక్కడా డిబేట్, ఈ రాజధాని ప్రాంతంలోనే కాదు ఎక్కడా అభ్యర్థులు దొరకట్లేదు. అటువంటి వారు ఎక్కడా గెలవకుండా 165 నియోజకవర్గాల్లో ప్రజాప్రభుత్వం, జనసేన, టీడీపీ అభ్యర్థులు గెలిచేదాకా అందరం కలిసికట్టుగా పోరాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన కళల రాజధానిని అమరావతిని సాకారం చేసుకుందాం. తప్పకుండా మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం. జగన్ తో పాటు మరోసారి పోరాటానికి తామంతా సిద్ధమని పేర్ని నాని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు పేదల పక్షాన జగన్, పెత్తందారుల పక్షాన చంద్రబాబు, పచ్చ మీడియా, దత్తపుత్రుడు, చంద్రబాబు అనుకూల వర్గమంతా ఒకటిగా వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 2019లో ఒంటరిగా పేదల పక్షాన జగన్ ఎలా పోరాడారో మరోసారి అదేవిధంగా జగనన్నతో మేం పోరాటానికి సిద్ధమన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకి పేద మధ్యతరగతి వర్గాల పక్షాన, సామాన్యుల పక్షాన జగన్ ఒక్కడైతే, పెత్తందారుల పక్షాన ఈ రాక్షస మొక్కలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, ఇలా చంద్రబాబుకు అనుకూల వర్గాలు ప్రతి కలిసి ఈ రాక్షస మొక్కలన్నీ ఒకటిగా ఈ పెత్తందారుల తరపున వస్తుంటే, నాడు 2019లో ఎలా అయితే జగన్ ఒక్కడే పేదల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన, అందరి పక్షాన ఒక్కడై నిలబడ్డాడో,
మళ్ళీ రేపు 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి, పెత్తందారులకు వ్యతిరేకంగా జగన్ చేసేటువంటి పోరాటానికి మేమందరం సిద్ధం. మీరందరూ కూడా సిద్ధం కండి. మనందరం కలిసి జగన్కి అండగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్రానికి మద్దతుగా పోరాటానికి సిద్ధం. ఇబ్రహీంపట్నంలో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకంలో బూడిద పథకం సరఫరా అవుతుందా అని టీడీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీటీపీఎస్ బూడిద నీటిని కూలింగ్ కెనాల్లో వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎన్టీటీపీఎస్ యాజమాన్యం, ఇంత జరుగుతున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చోద్యం చూస్తున్నారని కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో రక్షిత మంచినీటి సరఫరా చేసే పంపు హౌస్ దగ్గర బూడిద కలవటంతో పంప్ సెట్లు రిపేర్ కావడంతో ఇబ్రహీంపట్నం, జీకొండూరు, మైలవరంలో గత 5 రోజులుగా త్రాగునీటి సమస్యలో ఇబ్బంది కలిగిందని వాపోయారు. ఈసీసీ కాలువ పక్కన ఉండే సైఫాన్ నుంచి వచ్చే బూడిద కాలువను చూస్తున్నాం. ఈ బూడిద కాలువ ఎట్లా వచ్చింది అని అంటే, ఏ కాలనీ, సి కాలనీ, ఈ సెక్యూరిటీ కాలనీలో ఉండే వాటర్, బాత్రూంలో వీటిని వాడే వాటర్ని అక్కడ ఫిల్టర్ చేస్తానికి ఈ సెక్యూరిటీ కాలనీలో ఫిల్టర్ ఏర్పాటు చేశారు, ఫిల్టర్ బెడ్. అక్కడ ఫిల్టర్ అయిన వాటర్ని ఆ ట్యాంకులోంచి వచ్చే వేస్ట్ వాటర్ని వాస్తవంగా అయితే వేడి నీళ్ళ కాలువలో వదలాలి. వేడి నీళ్ళ కాలువలో వదలకోకుండా ఎన్విరాన్మెంటల్ ఇబ్బంది అయింది. లేకపోతే ఈ గ్రామ ప్రజలు కానీ ఎవరైనా తెలిస్తే రేపు మళ్ళీ మన మీదకి వస్తారని కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ద్వారా ఆ ఏట్లోకి వెళ్తాయేమో, ఈ వేడి నీళ్ళ కాలువలో పడేస్తే మళ్ళీ పాయింట్అవుట్ చేస్తారని చెప్పని ఆ రోజుల్లోనే టెక్నికల్గా అక్కడి నుంచి ఇక్కడ అలాగే మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము వాటర్ ప్లాంట్ని చూడటానికి రావటం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తున్నామండి. కానీ ఏ అధికార పార్టీ కానీ, వీటీపీఎస్ యాజమాన్యం కానీ స్పందించడం అన్నది లేదు. కానీ ప్రతిపక్షంలో ఉండే మేము మాత్రం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గత వారం రోజుల నుంచి వీటీపీఎస్ యాజమాన్యంతో పోరాటం చేస్తూనే ఉన్నాం. డైరెక్ట్గా బూడిదని తీసుకెళ్ళి కూలింగ్ కెనాల్లో చన్నీటి కాలువలో వదిలేయటం జరుగుతుంది. అది ట్యాంకర్ల ద్వారా, పైప్ లైన్ ద్వారా ట్యాంకర్లోకి వెళ్ళి ప్యూరిఫై అవ్వక డైరెక్ట్ వాటర్ ప్రజలకి బూడిదతో నీళ్లు వచ్చేయటం జరిగింది. అది మేము గమనించి ఆపిచ్చేసి క్లీన్ చేయించినా కానీ ఆ బూడిద అన్నది అలాగే కలుషితమైన నీళ్ళలో కలిసిపోయి వస్తుంది. కానీ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ అలాగే వీటీపీఎస్ యాజమాన్యం కానీ స్పందించలేదు. ఏంటి అంటే విషయం, వాళ్ళేమో బూడిదలో అక్కడ కాదు రోడ్డు బయట టీ కొట్టు. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రతి గడపకు వస్తామని జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో మండల గ్రామ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, పోలిశెట్టి తేజాలు పాల్గొని ప్రసంగించారు. మండల స్థాయిలో జనసేన మరింత బలోపేతమైందని అన్నారు. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రతి గడపకు వస్తామని తెలిపారు. కేతనకొండ మరియు జూపూడి గ్రామ అధ్యక్షులు కొమ్మూరి వెంకటస్వామి, కాకి బాబురావుకి నియామక పత్రాలను అందజేశారు. ఆదేశాల మేరకు టీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీని బలోపేతం చేసుకునే భాగంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర కార్యవర్గాన్ని, అలాగే టీఏసీ కమిటీని, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులు మాలాంటి వాళ్ళని టీవీ డిబేట్లో మాట్లాడటానికి, అలాగే జిల్లా అధ్యక్షుల్ని, జిల్లా కమిటీని, అలాగే మండలాధ్యక్షుల్ని, మండల కమిటీని, అలాగే ఈరోజు గ్రామాధ్యక్షుల్ని, గ్రామ కమిటీని, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే నీ కులం ఏంట్రా, నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని అడిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు కూర్చున్నప్పుడు నా కులం అడగల, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయని అడగల. నువ్వు సర్వీస్ చేయగల సామర్థ్యం నీ దగ్గర ఉందా లేదా అది ఒక్కటే చూసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా సామాన్యులకి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ ఆ దిశగానే ఇవాళ కుమారి గారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు 25,000 మెజారిటీతో గెలుస్తామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో ఆంధ్రప్రభ కాలనీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 58వ డివిజన్లో సుమారు 40 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. బోండా ఉమా చంద్రబాబు అభివృద్ధి చేస్తూ ఉంటే మాకు అభివృద్ధి చూసే అవకాశం ఉండదా అని ప్రశ్నించారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. ఇదే బోండా ఉమా, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళు కనుక అభివృద్ధి చేస్తుంటే మాకు ఈ అభివృద్ధికి అవకాశం ఉండేది కనీసం. ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు వచ్చి 2014 నుంచి 2019 దాకా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు 5 ఏళ్ళు అధికారం అనుభవించి ఈ నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఏ విధంగా ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతున్నాను నేను. ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా లేదు. ఈరోజు మీ ప్రజానికానికి ఓట్లు అడగడానికి మాకు ఒకటే అర్హత, అభివృద్ధి చేశాము, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాము, అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చాము, చేయూత కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజానికం మాకు అందరూ కూడా హారతలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. అందుకని మేము చెప్పగలుగుతాం ఈ నియోజకవర్గంలో 25,000 పైబడే మేము మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ జగనన్న నాయకత్వంలో, జగనన్న ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 25,000 ఓట్లు పైబడే గెలుస్తామని చెప్పని తెలియపరచుకుంటే ఈ డివిజన్లో మా డిప్యూటీ మేయర్ గారు ప్రతి ఒక్కరిని కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా డిప్యూటీ మేయర్ గారు కానీ, ఇతర నాయకులు కానీ చక్కగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అన్ని కాలనీలు కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు చక్కగా ఎన్నికల శంఖారావంలో భాగంగా మరి 58వ డివిజన్లో మన అభ్యర్థి గారు, మరి మాజీ మినిస్టర్ గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం, ఎందుకంటే ఈ ఏదైతే మన R&B కాలనీ ఉందో ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఈ కాలనీలన్నీ కూడా తిరిగాము, ఓటు అడిగాము. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి మీరే రోడ్లు వేశారు, మీరే చేశారు, మీకు కాక ఓటు ఎవరికి వేస్తామని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పార్టీ జగనన్న ఒకటే చెప్పాడు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పాలనలో కూడా మీరందరూ కూడా చేయాలి అనేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే ఇవాళ 58వ డివిజన్లో ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని దేవినేని అవినాష్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 7వ డివిజన్ పరిధిలో గల ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో మునిపెన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు ఆ పార్టీ వారు ఉండి కూడా డివిజన్లో చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని ఏపీసీసీ చీఫ్ షర్మిల కలిశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఇవాళ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని రాజమండ్రిలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. షర్మిల వెంట పల్లెం రాజు, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ ఉన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కృష్ణలంక సీఐ దుర్గారావు బదిలీ అయ్యారు. సిబ్బంది వారికి ఘన వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఆయనకు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సిబ్బంది అందరూ దుర్గారావును పూలతో వీడ్కోలు పలికారు. ఆయనను స్టేషన్ 3వ ఫ్లోర్ నుంచి జాతీయ రహదారి వరకు సిబ్బంది ఎత్తుకొని తీసుకొచ్చారు. కొందరు సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. దుర్గారావు విజయవాడలో స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ అయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజన ప్రాంతాల్లో 4G సేవలను ప్రారంభించిన సీఎం జగన్, 300 సెల్ టవర్లను ప్రారంభించిన సీఎం, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు 4G అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయబావుటా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం. 47వ డివిజన్లో మంచినీటి సమస్య పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ ధర్నా, మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మంచినీటి సమస్యపై లేదని ధ్వజం. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.